అందరికీ నమస్కారం. ఈరోజు మేము బెంగళూరు నుండి వారణాసి, తర్వాత నేపాల్ ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నాము. ప్రస్తుతానికి మనము ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు ముందు కార్యక్రమం చూపిస్తాం. అశ్వమేధ ఘాట్.
त्र्यम्बकं यजामहे सुगन्धिपतिवेदनं उर्वारुक्मन्द्रामृत्यो मुख्यमामृतात् शम्भो शिवशङ्कर హనుమాన్ గడ్డి జై వీర హనుమాన్ జై వీర హనుమాన్ అయోధ్య సరయూ నది తీరము. ఇక్కడ కనపడుతున్నదంతా సరయూ నది. ఇక్కడ వానర సైన్యం కూడా ఇక్కడ ఈజులాడుతూ ఉంటుంది. వేడిమికి తాళలేక సరయూ నది తీరము. జై శ్రీరామ్. 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 అయోధ్య రామ మందిరానికి వెళ్ళే మార్గం. రామ జన్మభూమిలో ప్రసాద సద్వినియోగం. వచ్చిన వారందరికీ జ్యూసులు ఇస్తున్నారు. ప్రసాదము జ్యూస్. జై శ్రీరామ్. ఎక్కడ చూసినా జనసందోహము. ప్రతి వారికి ఇచ్చట ప్రసాదము ఇచ్చి జ్యూస్ ఇస్తున్నారు.
నేపాల్లో దిగినాము. నేపాల్ నుంచి లుంబిని వనము. సూపర్గా ఉంది, చాలా బాగుంది ఈ ప్రదేశము. ఇక్కడ పోతే ముందర భాగంలో లుంబిని వనములో గౌతమ బుద్ధుడు జన్మించినాడు. లుంబిని వనములో చాలా కాలం పురాతనమైనటువంటిది. ఇచ్చటనే గౌతమ బుద్ధుడు జన్మించినాడు. గౌతమ బుద్ధుని శిష్యులు, గురువుల సమాధులు ఇక్కడంతా కూడా నిర్మించబడ్డాయి. ఈ సరోవరం అవతల కనపడేది గౌతమ బుద్ధుడు. ఎంతో రమణీయమైనటువంటి ప్రదేశం. ఆహా, ఎంత ఆనందంగమయం. పచ్చని చెట్లు. ఇది కోనేరు.
ఎంతో ఉధృతంగా ప్రవహించే గండకీ నది. అంటే గండకీ నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయి. అది శాలిగ్రామ గండకీ నది. ఇది కాఠ్మండు సిటీ. ఇప్పుడు మేము అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతము కాఠ్మండులో ఉన్నాము. కాఠ్మండులో పశుపతినాథ్ టెంపుల్ అక్కడ ఉన్నాము. ఇది మీకు కనపడుతున్నది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చినాము. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే దర్శనాలు ప్రారంభమైనాయి. ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. ఇది పశుపతినాథ్ టెంపుల్. ఇక్కడ ఉన్నదంతా మా బ్యాచ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకా తర్వాత ముందుకు వెళ్తాము. అక్కడ మనకు అనిపిస్తున్నది పశుపతినాథ్ టెంపుల్. అందరూ కూడా అటువైపు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇలా లోపలికి పంపిస్తే అక్కడ ఫోటో దొరుకుతుంది. లేకుంటే బయట ఉన్నటువంటి భగవంతుని చూడవచ్చు. స్వామి సన్నిధానంలో ఉన్న రుద్రాక్ష వృక్షములు ఇవన్నీ కూడా ఆ వైపు ఈ వైపు కూడా పశుపతినాథ్కు రెండు వైపులా రుద్రాక్ష వృక్షములు ఉన్నాయి. ఇది పశుపతినాథ్ టెంపుల్. ఇక్కడ కూడా పూజల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి వదులుతున్నారు.
అదే జలనారాయణ ఓపెన్ టెంపుల్. జలనారాయణ టెంపుల్ కాఠ్మండు. ఈశ్వరాయ నమః. భోలానాథేశ్వర టెంపుల్ కాఠ్మండు. ఓం నమ శివాయ. 108 లింగాలు. డోలేశ్వర స్వామి. డోలేనాథేశ్వరి.
భక్తాపూర్ ప్యాలెస్, ఓల్డ్ సిటీ ఆఫ్ కాఠ్మండు. చాలా అందమైనటువంటి ప్రదేశం. ఇదంతా కూడా షూటింగ్లు జరిగేటువంటి ప్రదేశం. ఏం సార్ వదిలిపెట్టిపోయినారు? ఓల్డ్ సిటీ ఆఫ్ కాఠ్మండు అంతా ఇక్కడ ఉన్నారు సార్ అంతా. ఇదే ఫిలిం షూటింగ్. ఇదా? అవును, అమితాబ్ బచ్చన్. ఆహా, ఓల్డ్ సిటీ ఆఫ్ కాఠ్మండు. ఇక్కడనే ఫిలిం షూటింగ్లు జరిగినాయి. ఎన్నో విధాలైన ఫిలిం షూటింగ్స్ జరుగుతుంటాయి. చాలా అందంగా ఉన్న ప్రదేశము. అమితాబ్ బచ్చన్ ఫిలంలు, ధర్మేంద్ర ఫిలంలు, అన్ని ఫిలిమ్స్ ఇక్కడ తీస్తారు. क्या भैया इधर फिल्म शूटिंग होता है? नहीं, అభినయ్ ఇప్పుడు ఇంకా ఏం లేవంట. చాలా అందమైనటువంటి ప్రదేశం. పశుపతినాథ్ దేవస్థానం వద్ద కాఠ్మండులో ఆగా నదీ తీరంలో సాయంకాలము గంగా హారతి. ఓం నమ శివాయ. పశుపతినాథ పాద సేవ గోవింద గోవింద. హర నమ పార్వతీ పదే హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.